కులం గురించి వెళ్ళి ఇప్పుడు తెలంగాణలో మాట్లాడతామా? ఈ కులగజ్జి నాయలు వాళ్ళు ఎప్పుడన్నా ఉందా అసలు మనకి తెలంగాణలో కులం విషయం, కుల ప్రస్తావన? కులభావనే ఉంటే అవుతారా కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, నేను కానీ, ఇంకోరం కానీ? మాట్లాడుకున్నామా ఎన్నడన్నా మనం? ఇంతమంది మీడియా మిత్రులు కలిస్తే కూడా ఎప్పుడన్నా మన కులాల గురించి అసలు మనకి ఇప్పుడు ఒకరి కులం గురించి ఎవరికన్నా తెలుసా అసలు మనకి? కానీ ఆడ ముందే వాసన వస్తుంది. కులం వాసనతోనే మాట్లాడుకుంటారు అక్కడ. కులగజ్జి నాయలు వాళ్ళు అంతో ఇంతో అంటితే వాళ్ళ గురువు వాళ్ళ శిష్యునికి అంటింది కులం పిచ్చి. మాట్లాడాడు కదా మొన్న, బట్టలు ఉతికే సాకులు అయినా అన్ని చేపలు పట్టుకునే శ్రీహరి అని పిచ్చి మాటలు అంటుకుంటే వాళ్ళ ఇళ్ళల్లో వండిన వాళ్ళకి సంవత్సరాల తరబడి చేయడం చేసిన వాళ్ళకి అంటుకుందేమో కానీ ఆ పిచ్చి మాకేం అంటలే. ఇవన్నీ వాళ్ళకుండే గజ్జులు అవన్నీ కూడా అవి రావు ఎప్పటికీ తెలంగాణకు అంటావు. మా స్థాయికి రానే రావు ఆ చర్చలు. ఈ చిల్లర మాటలు, చిల్లర వేషాలు. ఇప్పుడు దొరికిపోయిన దొంగ అంతకుమించి ఏం మాట్లాడతాడు? దొరికిపోయిన దొంగ అంతకుమించి ఇంకేం మాట్లాడగలుగుతాడు? ఈయనటి చిల్లర మాటలు మాట్లాడి డైవర్ట్ చేయాలని మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి, మీకు స్పష్టంగా కనబడుతుంది. దొరికిపోయారు 10,000 కోట్లకు ఆయన మధ్యవర్తిత్వం చేసింది వాస్తవం. దాని కింద 1,650 కోట్లు అయినా తెలంగాణ సొమ్మును తీసుకుపోయి కట్టబెడుతుంది వాస్తవం. రెండు రెడ్ హ్యాండెడ్కి దొరికిన విషయాలు. మరి దీంట్లో నుంచి తప్పదారి పట్టడానికి ఏం చేయాలి? దాని కొరకు ఇదో పనికిమాలిన చర్చ, పనికిమాలిన మాటలు. నువ్వు కాదంటే చెప్పు. ఇంకోటి రిత్విక్ నాది ఆదాయం కాదు, మరి అదొకటే మాట అనేస్తే అయిపోద్ది కదా. ఈ చెత్త వాడడం ఎందుకు ఆగినావు? రిత్విక్ నాది కాదు అని అన్నావు, ఓకే, దాని మీద నిలబడతావా? రిత్విక్ నాది కాదు, నాకు సంబంధం లేదనే దాని మీద నిలబడతావా? ఒకవేళ అదే అయితే కేటీఆర్ పొరపడ్డట్టున్నాడు, అది నాది కాదు అన్నట్టు ఒకటే మాట సరిపోద్ది కదా. ఎందుకు ఇంత తిప్పలు పడ్డావు? చంద్రబాబు నాయుడు ఆఫీస్ నుంచి, రేవంత్ రెడ్డి ఆఫీస్ నుంచి తెప్పించుకొని రాసిన ఎన్ని కూర్చొని చదవడానికి ఎందుకు అంత తిప్పలు పడ్డావు?